సో ఇప్పుడు అంగన్వాడీ అసోసియేషన్స్, అంగన్వాడీ సంఘాలు ఉన్నాయి కదా, వాటి మధ్యలో ఐక్యత లేదనేది సార్ ప్రభుత్వం, వాటి మధ్య ఐక్యత లేదనేది ప్రభుత్వం చెప్తోంది, నిజమేనా? ఐక్యత లేకపోతే మేము కలిసి ఉద్యమం ఎలా చేస్తున్నామండి? ఉమ్. ఇప్పుడు ఐక్యత లేదు అని అనుకుంటే మేము ఉద్యమం ఎలా చేస్తాం? మేము కానీ కలిసే చేస్తున్నాం, నేను చర్చికి కలిసే వెళ్ళాం. కానీ కొంతమంది ప్రభుత్వం ఏదైతే పరిష్కరించిందో వాటికి సంతృప్తిగా ఉన్నారు, కావాలని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, ఇది రాజకీయం చేస్తున్నారు అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కదా. ఏదో ఒకటి అసలు బలహీనపరచడానికి, ఒక మంచి కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని ప్రచారం చేయాలి. ఆ పనిలో ఇప్పుడు ప్రభుత్వం ఉన్నట్టుందండి. అంతే తప్ప అటువంటిది ఏమీ లేదండి. మేము ఐక్యంగా ఉండి మేము ఐక్యంగానే సమ్మెకి వెళ్ళాం, ఐక్యంగానే చర్చిలకు వెళ్ళాం, ఉమ్. ఐక్యంగానే మా సమ్మెను కొనసాగిస్తాం. సో కులాల వారీగా మతాల వారీగా విడిపోయారు వాళ్ళు అని చెప్పి చెప్తున్నారు కదా. ఎవరండి? ఈ సమ్మె చేస్తున్నటువంటి వాళ్ళు, ఎవరు సార్? సమ్మె చేస్తున్నటువంటి వాళ్ళల్లో కులాల వారీగా మతాల వారీగా పార్టీల వారీగా విభేదాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వాళ్ళు వాళ్ళ రాజకీయం చేయడం కోసం కులాలని మతాలను ఉపయోగించుకుంటారు. కానీ కార్మిక సంఘాల్లో కులము మతము ఉండదు సార్. కులము ఉమ్. మతం ఉంటే కార్మికుల ఐక్యత ఉండదు. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇలాంటి ప్రభుత్వాలు కులాలని మతాలని ప్రాంతాలని ప్రయోగించి ఆ సంఘాలను విచ్ఛిన్నం చేయాలని చూస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆ పనిలో ఉన్నట్టుందండి. ఈవేళ గవర్నమెంట్ ఆ పనిలో ఉన్నట్టుంది. మీరు ఇప్పుడు చెప్తుంటేనే అర్థమవుతుంది. మా అంగన్వాడీ రంగంలో అయితే కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. మేమందరం కార్మికులు ఐక్యంగా పోరాడుతున్నాం. ఐక్యంగా మా వేతనాలు పెంచుకుంటాం పోరాడి. దానికోసమే మేము ఇప్పుడు సమ్మె చేస్తున్నాం. ఇప్పుడు ఇలాగే మీరు చేసినట్టే ప్రభుత్వ ఉద్యోగులు కానీ టీచర్లు కానీ సిపిఎస్ రద్దు కోసం చేశారు. ఆ తర్వాత ఆ, ఆ సంఘాల మధ్య విభేదాలు వచ్చేసినాయి. అలాగే ఇప్పుడు ఆ కూడా సార్, మీ మీ సంఘాల మధ్య కూడా అలాంటి పరిస్థితి వస్తుంది, రాబోతుంది అని చెప్పి భావిస్తుంది కదా ప్రభుత్వం. ప్రభుత్వం భ్రమలు పడితే పడొచ్చింది. ఆ భ్రమలు మా దగ్గర ఉండవండి. ట్రేడ్ యూనియన్ లో మేము కార్మికుల కోసం పనిచేసే నాయకత్వం కార్మికుల యొక్క ఆ వాళ్ళ యొక్క ఆ ఆ, వాళ్ళకి ఫలితం రావాలనే కోరుకుంటాం తప్ప మాకేమి సొంత ప్రయోజనాలు ఉండవండి. కార్మిక ప్రయోజనాలే ఆ సంఘం ప్రయోజనాలు. సంఘమే కార్మికుల యొక్క ప్రయోజనాల కోసమే ఏర్పడింది. అలాంటప్పుడు మేమెందుకు ఆ ఉద్యోగుల సంఘాల నాయకుల్లాగా మేము అవ్వమండి. వాళ్ళకంటే వేరే వేరే భ్రమలు ఉండొచ్చు. ఎమ్మెల్సీ ఇస్తారని, లేకపోతే ఇంకోటి ఏమైనా ఇస్తారని. గతంలో మనం చూసాం ఎన్జిఓ నాయకులను. ఆ వాళ్ళు ఎమ్మెల్సీ పదవులు ఇవి తీసుకుని వెళ్ళిపోయారు. మేము అలాంటివి ఏమీ ఆశించే వాళ్ళం కాదు. మాకు అవసరం లేదండి అలాంటివి ఏమీ. అంగన్వాడీ వేతనం పెరగడమే మాకు ప్రధానమైనటువంటిది. సో మీతో పాటు ఇప్పుడు సర్వశిక్ష ఉద్యోగులు ఉన్నారు, అలాగే మున్సిపల్ ఉద్యోగులు కూడా 26వ తారీఖు సమ్మె చేస్తున్నారు. మీరందరూ ఐక్యవేదిక ఏమైనా ఏర్పాటు అయ్యే అవకాశం ఉందా? ఐక్యవేదిక ఏర్పాటు అయ్యి ఈ సమ్మెను కొనసాగిస్తారా? మేము ఇంకా అనుకోలేదు సార్. వాళ్ళు ఎవరి కాళ్ళే ఎవరి సమస్యల మీద వాళ్ళు పోరాడుతున్నారు ప్రస్తుతానికి. పోరాడే వాళ్ళందరికీ మేము కూడా మద్దతు ఇస్తాం సార్. మరి వాలంటీర్లతో మేము పని చేయించుకుంటాం అని చెప్తున్నారు కదా. ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఇవాళ కూడా చెప్పినట్టున్నారు, వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు చేయకపోయినా పర్లేదు అని చెప్పి అంటున్నారు కదా. అదే వాలంటీర్లు కొంతమంది కొన్ని జిల్లాల్లో సమ్మెలో ఉన్నారు కదా సార్. వాళ్ళు కూడా వస్తున్నారు కదా బయటికి. అది ఫేక్ న్యూస్ మమ్మల్ని అవమానపరిచింది గవర్నమెంట్ 750 రూపాయలు పెంచి. కాబట్టి మాకు 10,000 8,000 ఇస్తుంది అనుకున్నాం. ఇవ్వకుండా మమ్మల్ని అవమానపరిచింది. కాబట్టి మేము కూడా సమ్మె చేస్తామంటున్నారు వాళ్ళు అంటున్నారు. బట్ ప్రభుత్వం వైపు నుంచి ఏం చెప్తున్నారంటే అది అబద్ధం న్యూస్, కావాలని విపక్షాలు చేస్తున్నాయి తప్ప వాలంటీర్లు అందరూ మాకు ఆడుదాం ఆంధ్రలో పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్తుంది ప్రభుత్వం. వాళ్ళు గతంలో కూడా సమ్మె చేయాలని రోడ్డు మీదకి వస్తే బెదిరించి వెనక్కి తీసుకెళ్లారు. కానీ ఎన్నాళ్ళు బెదిరింతారండి అలాగా? వాళ్ళు ఏదో టైంలో వాళ్ళు వచ్చేస్తారు రోడ్డు మీద. కడుపు కాలిన తర్వాత ఆకలి మంటలతోటి ఎవరు ఉండరండి. ఎవరికి న్యాయం చేయట్లేదు గవర్నమెంట్. మున్సిపల్ కార్మికులు రోడ్డు ఎక్కారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఉన్నారు. ఎన్నికల ముందేమో ఒక మాట, ఎన్నికలు అయిన తర్వాత ఒక మాట చెప్తుందనే వాళ్ళు చెప్తున్నారు. అలా ఇంకెంతమంది అయినా రావచ్చు. ఎవరికైతే సమస్య ఉందో వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఉద్యోగులు కూడా రావచ్చు. సో ఇప్పుడు ఉషశ్రీ మంత్రి ఏం చెప్పారో మీరు విన్నారు. మీ శాఖ ఐసిడిఎస్ కి సంబంధించినటువంటి రిలేటెడ్ మంత్రి
ఆమె ఏం చెప్పారో మీరు ఆయ్. విన్నారు, బొత్స సత్యనారాయణ చెప్పింది ఏందో విన్నారు మీరు. సో ఇంకా ఫర్దర్ గా ఆ సార్ చెప్పాల్సింది ఏదో చెప్పేశారు కదా వాళ్ళు. ఇంకా మీరేంటి ఇంకా సమ్మె అంటే దాన్ని ఏమైనా ఉధృతం అంటే ఎలా చేయబోతున్నారు రాబోయేటువంటి రోజుల్లో? ఉధృతం అంటే సమ్మె చేస్తున్నాము. ఈ వేళ ఎమ్మెల్యేలు ఇళ్ల ముందు చేస్తామండి ధర్నా. ఉమ్, మంత్రులు ఇళ్ల ముందు కూడా చేశారు. ఉమ్. అవసరమైతే భవిష్యత్తులో ఇంకా తాడేపల్లి వెళ్ళి కూర్చుంటామండి. ఎప్పుడు అది ఎప్పుడు అది యాక్షన్ ఎప్పుడైనా చెయ్యొచ్చు. ఉమ్. ఇప్పుడు మరి ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి సార్, ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం పెట్టారు కదా రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు ఎందుకంటే అలాంటి కడుపు కాలిపోయి ఆకలి మంటలతో ఎడుతుంటే ఆడుదాం ఆంధ్ర ఎప్పుడండి? ఆట పాట ఎప్పుడు వస్తుంది? కడుపు నిండా తిండుండి ఏ సమస్య లేనప్పుడు ఆ ఉంటది ఆట పాట అని. కానీ ఇప్పుడేమో ధరలు విపరీతంగా పెరిగిపోయి కుటుంబం గడవట్లేదు, 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళలేదు అని చెప్పేసి, మాకు కనీస వేతనాలు లేవని, ఉద్యోగ భద్రత లేదని పులోమనేమో జనాలు రోడ్డెక్కి నినదిస్తుంటే ఈ టైంలో ఆడదాం ఆంధ్ర ఎందుకండి? ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా మీరు? ప్రభుత్వ కార్యక్రమం మేము కదా ఇంకా అది. అనుకోలేదు సార్. అంటే ప్రభుత్వ కార్యక్రమం కదా. అనుకోలేదండి. ఉమ్, అవునండి, అయినా అనుకోలేదండి మేము ఇంకా. ఉమ్. ఆలోచన ఉందా? లేదు సార్, మేము ఒంటరిగా నిర్ణయాలు తీసుకోము. మేము మా టీం అంతా కలిసే నిర్ణయం తీసుకుంటాం. మేము ఇంకా మాట్లాడుకోలేదు. సో ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా మీరైతే చేస్తున్నారు. బట్ ప్రభుత్వం చాలా ఆ, క్లారిటీగా చెప్పేసింది. మీరు ఇంకా పేషెన్సీగా ఏ, చేస్తున్నారు. చాలా క్లారిటీగా మేము పెంచము జీతము, మీరు చేతయం చేసుకోండి అని కూడా చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా ఏ. మేము ఎవరు సపోర్ట్ మాకు అవసరం లేదు, మేము ఒంటరి పోరాటం చేస్తామంటే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా మీరు? మేము అందరి సపోర్ట్ తీసుకుంటాం సార్. ప్రస్తుతానికి రాజకీయ పార్టీల్ని రమ్మనలేదు, కానీ భవిష్యత్తులో మాకు ఎవరు సపోర్ట్ చేసినా అందరి సపోర్టు మేము తీసుకుంటాం. భవిష్యత్తులో తీసుకుంటాం. ప్రస్తుతానికి అనుకోలేదు, కానీ భవిష్యత్తులో ఏ కార్మిక సంఘాలు, ఇప్పటికే కార్మిక సంఘాలన్నీ మాకు సపోర్ట్ ప్రకటించాయి, ఉద్యోగ సంఘాలు కూడా మాకు సపోర్ట్ ప్రకటించినాయి. రాజకీయ పార్టీలు ఎవరు వచ్చినా ఎవరు వస్తారు ఏంటి అనేది ఇంకా అనుకోలేదు. వాళ్ళు వస్తే ఖచ్చితంగా అందరి సపోర్ట్ తీసుకుంటాం. మాకు రాజకీయ పార్టీలు ఎందుకంటే రాజకీయం చేసేస్తున్నారు, ఎవరో వెనకాల నుండి నడుపుతున్నారు, ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకోసమని రాజకీయ పార్టీల్ని రమ్మనలేదు. కానీ భవిష్యత్తులో అందరి సపోర్ట్, ఎవ్వరు సపోర్ట్ ఇస్తానన్నా మేము అందరి సపోర్ట్ తీసుకునే ముందుకెళ్తాం. ఇప్పుడు మీరు ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోకుండా ప్రభుత్వాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా సవ్యంగా జరిగేలాగా మీరు చేస్తూ ఉంటే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకుంటారా? ఇప్పుడు 16 రోజులు అయింది. ఇప్పుడు మీరు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని మేము అడ్డుకోమని చెప్తున్నారు. మీరు అడ్డుకోకపోతే ఎక్కడికక్కడ అడ్డుకోము అనట్లేదు సార్. మేము ఆడతాం ఆంధ్ర అడ్డుకోము అని అనట్లేదు. అడ్డుకోవాలా వద్దా అనేది మేము వారం రోజులకి సరిపడా ఒక ప్లాన్ రూపొందించుకుంటున్నాం. అది అయిన తర్వాత ఇంకో మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ కూర్చుని మళ్ళీ ప్లాన్ రూపొందించుకుంటున్నాం. ఆ రకంగా మేము మళ్ళీ కూర్చుని మాట్లాడుకుంటాం. మాట్లాడుకుని ఏం చేయాలి ఏంటి అనేది రేపు 3వ తేదీన కలెక్టరేట్లు ముట్టడికి పిలిపించాం. ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలి అనేది మళ్ళీ ప్లాన్ చేసుకుంటామండి. సో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ నిలదీసేటువంటి కార్యక్రమాలు అలాంటివి ఉంటాయా? ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో ప్రోగ్రామ్స్ కి వెళ్తే ఆ ప్రోగ్రామ్ అడ్డుకునేటువంటి ఆలోచన ఉందా? అలాంటి ప్రణాళిక ఏమైనా ఉందా మీ దగ్గర? ఖచ్చితంగా అడ్డుకుంటామండి. ఆయనే కాదు, ఎమ్మెల్యేలు వచ్చినా కూడా మేము అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఎవరైనా సరే అడ్డుకుంటాం. ఎవరైనా మాకు సమాధానం చెప్పాలి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత. సో ఇప్పుడు మీరు ఇంత భీష్మించి కూర్చుంటే మరి బాలింతలు, గర్భిణీలు, పిల్లలు వీళ్ళు ఇబ్బంది పడరా మరి? ఫీడింగ్ ఎప్పుడు అంత కంటిన్యూగా ఫీడింగ్ ఏమి ఇవ్వట్లేదండి గవర్నమెంట్. మధ్య మధ్యలో చాలా సార్లు ఆపేస్తుంది. 15 రోజులు 20 రోజులు ఫీడింగ్ రాకుండా నెల 2 నెలలు కూడా ఫీడింగ్ లేని రోజులు ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చేస్తున్నారండి? పైగా ఇప్పుడు ఏమన్నా కరెక్ట్ గా అందుతున్నాయి అనుకుంటున్నారు వాళ్ళకి. మేము ఇప్పుడు 15 రోజుల నుంచి ఉన్నాం. మేము తాళాలు పగలగొట్టారు. తాళం పగలగొట్టడం అంటే అంగన్వాడీ గుండెని పగలగొట్టినట్టే కదా, వాళ్ళు గుండె మీద తన్నట్టే కదండి. అలాంటప్పుడు ఒక తాళాలు పగలగొట్టాల్సిన అవసరం ఏమిటండి? తాళాలు పగలగొట్టారు వాళ్ళు. పగలగొట్టి ఏం చేశారు? ఆ సెంటర్ లో కనీసం ఒక గర్భిణిని బాలింతని కూర్చోబెట్టి ఏమైనా ఫీడింగ్ పసిబిడ్డలకు పెట్టారండి? ఆ దారిపోయే వాళ్ళకి కిట్లు ఇచ్చేసి, అలాగే ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు తీసుకెళ్ళి
సో మీ గుండెలు పగలగొట్టారు కాబట్టి ఉద్యమం అయితే తీవ్రం చేస్తా ఉంటున్నారు. మీ సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటున్నామండి. డెఫినెట్ గా మీకు అండగా కూడా మేము ఉంటాము. మీరు పోరాడండి. మీ పోరాటంలో మేము కూడా మీకు థ్యాంక్స్ సపోర్ట్ సార్. చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అభిప్రాయం తెలియజేసినందుకు మీకు సమస్యలు నమస్తే. పరిష్కారం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.